నవత భక్తి టీవీకి స్వాగతం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. సనాతన ధర్మం కేవలం ఒక మతం కాదు, అది విశ్వవ్యాప్తమైన ఒక జీవన సూత్రం. ఈ ధర్మానికి మూల స్తంభం లాంటిది పునర్జన్మ సిద్ధాంతం. ఈ సృష్టిలో ప్రతి ఫలితానికి ఒక కారణం ఉంటుంది. అయితే ఒకే రోజు ఒకే ఆసుపత్రిలో పుట్టిన ఇద్దరు శిశువులలో ఒకరు కోటీశ్వరుల ఇంట్లో, మరొకరు నిరుపేదల కూలీల ఇంట్లో ఎందుకు జన్మిస్తారు? ఇప్పుడే కళ్ళు తెరిచిన ఆ పసివాళ్ళు చేసిన పాపం కానీ పుణ్యం కానీ ఏముంది? భగవంతుడు పక్షపాతియా అంటే కాదు. ఇక్కడే సనాతన ధర్మం మనకి పునర్జన్మ కర్మ ఫలాన్ని పరిచయం చేస్తుంది. సనాతన ధర్మంలోని ఈ పరమ సత్యాన్ని పరమాచార్య స్వామి వారు ఒక విదేశీయుడికి ప్రాక్టికల్ గా ఎలా నిరూపించారో ఆ ఆసక్తికరమైన ఈ కథ ద్వారా తెలుసుకుందాం. ప్రాక్టికల్ గా ఎలా నిరూపించారో ఆసక్తికరమైన ఈ కథ ద్వారా తెలుసుకుందాం. సనాతన ధర్మం మరియు పునర్జన్మ. ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామి వారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు. అతను కొన్ని సందేహాలను అడగాలని అనుకున్నాడు. వెంటనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. ఇక సమయం వృధా చేయకుండా తన సందేహాలను స్వామివారికి ముందుంచాడు. స్వామీజీ, నేను మీ సనాతన ధర్మం యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కానీ ఈ ఒకే ఆత్మ పాపపుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం, క్రిందటి జన్మ కర్మ ఫలం ఈ జన్మకు రావడం అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచెం చెప్పగలరా అని అడిగాడు. ఎందుకంటే మా ధర్మం ప్రకారం ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు, కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు అని చెప్పారు. అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర కారు ఉన్నదా అని అడిగి ఈ కాంచీపురంలోకి వెళ్ళి కొంచెం సమాచార గణాంకాలను సేకరించుకురాగలవా అని అడిగారు. అయితే అతను వెంటనే ఒప్పుకున్నాడు. కానీ తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు అని అనుకున్నాడు. అయితే ఆయన అన్నాడు, సరే స్వామీజీ, ఏం చేయమంటారో సెలవివ్వండి అని అడిగాడు ఆ విదేశీయుడు. అందుకు మహాస్వామి వారు కాంచీపురంలోని ఒక 10 ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు, అక్కడ గత 2 రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లిదండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకునిరా అని చెప్పారు. ఆ విదేశీయుడు సరే, ఇదేమీ పెద్ద పని కాదు అని తన కారులో వెళ్ళిపోయాడు. అయితే సాయంత్రం లోపల కావలసిన వివరాలతో మహాస్వామి వారి ముందుకు వచ్చాడు ఆ విదేశీయుడు. ఆ వివరాలను స్వామి వారికి చెప్పాడు. ఈ 2 రోజుల్లో 10 ఆసుపత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7 మగపిల్లలు, 8 మంది ఆడపిల్లలు. వారిలో 3కి పోషకాహార లోపం ఉంది. 2 ధనికులైన తల్లిదండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆసుపత్రులలో పుట్టారు. ఇక 4 పిల్లలు రోజు కూలీ చేసుకునే వారికి పుట్టారు. ఇక వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు అని చెప్పుకొచ్చాడు. ఇక స్వామివారు అతన్ని చూసి కొన్ని ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. వీరు పుట్టిన ఈ 2 రోజులలో వారు నిజాయితీగా ఉండడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేశారని నువ్వు అనుకుంటున్నావా అని అడిగారు స్వామివారు. లేదు, వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటి పిల్లలు కాబట్టి ఈ జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమీ లేదని చెప్పాడు ఆ విదేశీయుడు. ఇక మహాస్వామి వారు, మీ సిద్ధాంతం ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చేయలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి, కానీ లేరు. కొంతమంది ఆరోగ్యం బాగోలేదు, కొంతమంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాణి పిల్లలు, ఒకే రోజు ఒకే అక్షాంశం రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితుల్లో ఉన్నారు. ఇదే పునర్జన్మ సిద్ధాంతం అని చెప్పారు స్వామివారు. ఇక ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థానివైపోయాడు. అంటే అలా నిశ్చేష్టుడైపోయాడు. ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేట తెల్లమవుతుంది. ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పుణ్య ఫలాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు అని. ఇక ఆ విదేశీయుని చూసి సనాతన ధర్మ సాకార రూపం చిరునవ్వు నవ్వుతోంది. సో సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం.
దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం. కంచి మహాస్వామి వారు చెప్పినట్లు ఈ విశ్వంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు. మన ప్రస్తుత జీవితం అనేది కేవలం ఒక ప్రారంభం కాదు, అది మన గత జన్మల కర్మల యొక్క కొనసాగింపు. ఈ కథ ద్వారా మనకి తెలిసే పరమార్థం ఏంటంటే, దేవుడు పక్షపాతి కాదు. మన సుఖాలు కష్టాలు భగవంతుడి అనుగ్రహాలు కావు, అవి మనం చేసుకున్న కర్మల ప్రతిరూపాలు. వర్తమానమే భవిష్యత్తుకి పునాది. ఇక గత జన్మల కర్మల వల్ల ఈ జన్మ ఎలా ఉన్నా, ఈ జన్మలో మనం చేసే మంచి పనులు సత్కర్మలు మన రాబోయే జన్మలను అంటే మన భవిష్యత్తును కూడా ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. నుదుట బొట్టు పెట్టుకోవడం అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, నేను నా పూర్వజన్మల కర్మలను దాటుకుంటూ మోక్షం వైపు సాగుతున్నాను అని మనకు మనమే గుర్తు చేసుకునేటటువంటి ఒక గొప్ప సంకేతం. మన సనాతన ధర్మం బోధించే ఈ కర్మ సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ఈ జన్మలో సన్మార్గంలో నడవడమే మనం ఆ భగవంతుడికి ఇచ్చే నిజమైన నివాళి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.